నుంచి వరంగల్లోని నిట్లో రాష్ట్ర సైన్స్ కాంగ్రెస్ 2018 జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్న సైన్స్ కాంగ్రెస్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. శ్రీనివాస రామానుజన్ 131వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 3 రోజుల పాటు వరంగల్ నిట్లో సైన్స్ కాంగ్రెస్ వేడుకలు జరగనున్నాయి. వివిధ అంశాలపై జరగనున్న ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొననున్నారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ సదస్సు కోసం 450 పరిశోధనా పత్రాలు రాగా వీటిలో ఉత్తమమైన 300 పత్రాలను ఎంపిక చేసినట్లు నిట్ అధ్యాపకులు తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ ఇవాళ కరీంనగర్ వెళ్లనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిన్న హైదరాబాద్ వచ్చారు. ఆయనకు గవర్నర్ నరసింహన్ దంపతులు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ కూడా స్వాగతం పలికారు. 3 రోజుల పాటు ఆయన హైదరాబాద్ లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి నిలయంలో రామ్నాథ్ కోవింద్ విడిది చేయనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. సుమారు 1000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగునూరులోని ప్రతిమ మెడికల్ కళాశాల ఆడిటోరియంతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని రామ్నాథ్ కోవింద్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత వైద్య కళాశాలల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ చాటేసిన 5 విద్యార్థులను బంగారు పతకాలిచ్చి అందజేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి చేరుకుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రేపు ఎట్ హోమ్ కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఇవాళ శ్రీకాకుళంలో జరగనున్న ధర్మ పోరాట దీక్షకు కోడి రామ్మూర్తి స్టేడియం సిద్దమైంది. కేంద్రంతో పాటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీని టార్గెట్ చేసేందుకు వ్యూహాన్ని సిద్దం చేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. రాబోయే ఎన్నికలకు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించబోయే ఈ ధర్మ పోరాట దీక్షను ఓ వేదికగా చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. పదవ ధర్మ పోరాట దీక్షలో సీఎం చంద్రబాబు పాల్గొనడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున సభా వేదికను రూపొందించారు. నియోజకవర్గానికి 10,000 మంది చొప్పున 1,00,000 మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ధర్మ పోరాట దీక్షకు ముందు కొత్తగా నిర్మించిన జిల్లా టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. అందరి చిరునవ్వే లక్ష్యంగా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. రాష్ట్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. మైనారిటీల సంక్షేమానికి పెట్టెల్లో అధిక నిధులు కేటాయిస్తామన్నారు. దేశంలో క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు సీఎం. వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు నీరందిస్తామన్నారు కేసీఆర్. క్రిస్మస్ సెలబ్రేషన్ అయినా, రంజాన్ సెలబ్రేషన్ అయినా, దసరా బతుకమ్మ బోనాల సెలబ్రేషన్స్ అయినా అందరినీ సమానంగా గౌరవిస్తూ ప్రభుత్వ పరంగా అందరికీ కూడా అవసరమైనటువంటి ఆర్థిక ప్రేరణ సహాయాన్ని అందిస్తూ ఈ రాష్ట్రం పురోగమిస్తూ ఉంది. డెఫినెట్గా మనం దేశానికి ఆదర్శంగా ముందుకు సాగుతూ ఉన్నాం. చాలామంది ముస్లిం మిత్రులు నేను ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో చాలామంది క్రిస్టియన్ పెద్దలు నాకు ఢిల్లీలో కలిసిన సందర్భంలో స్పష్టంగా చెప్పారు, మా యొక్క ముస్లిం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండే కాశ్మీర్లో కూడా మీ దగ్గర జరిపేంత ఘనంగా రంజాన్ వేడుకలు జరపరు అని చెప్పారు. మా క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉన్న చోట కూడా అంత గొప్పగా క్రిస్మస్ వేడుకలు జరపరు అని చెప్పారు. మేము జరుపుతా ఉన్నాం. రేపు దేశమంతా కూడా మా దగ్గర నుంచి నేర్చుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం.
ఇంత సువిశాలమైన 130 కోట్ల భారతదేశంలో అందరూ కూడా సగర్వంగా బతకడమే మన యొక్క లక్ష్యం కావాలి. ఆ విధంగా మనం అందరం ముందుకు సాగాలి. క్రిస్టియన్ సోదరులకు సోదరిమణులకు ఇక్కడ ఉన్నవారికి లేని వారికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. గతంలో మీరు కొన్ని చిన్న చిన్న సమస్యలు ప్రస్తావించారు. షార్ట్ పీరియడ్లో నేను క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన పెద్దలను ఒక 15-20 డేస్ లోపే నా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటివరకు మనం పూర్తి చేయగలిగినవి ఏవి, చేయలేనివి ఏవి, క్రిస్టియన్ భవన్ ఒకటి ఘనంగా నిర్మించుకోవాలనుకున్నాం. రాజకీయ కారణాలు మీకు తెలుసు, కోర్టులకు వెళ్ళటం, స్టేలు తేవటం, నానా రకాల అడ్డంకులు దానికి రావటం జరిగింది. వాటన్నిటిని అధిగమించే విధంగా ఇప్పుడు మనం చర్యలు తీసుకొని ఒక గొప్ప క్రిస్టియన్ భవన్ను హైదరాబాద్లో ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ లాగా నిర్మిస్తామని కూడా మళ్ళీ నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. చాలా గొప్పగా ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నాను. చర్చిల నిర్మాణానికి గతంలో ఉన్న ప్రతిబంధకాలు ఆల్రెడీ తొలగించాం. జిల్లా కలెక్టర్ దగ్గరికి పర్మిషన్ పోవాల్సిన అవసరం లేదు. అక్కడనే స్థానికంగా ఇతర సంస్థలకు ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా చర్చిల యొక్క నిర్మాణం కూడా జరుగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా దాన్ని కూడా సార్ట్అవుట్ చేద్దామని నేను తెలియజేస్తా ఉన్నాను. ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు ఓ మధాంధుడు. చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి 4 ఏళ్ల బాలికను ఎత్తుకు వెళ్లాడు. గదిలో నిర్బంధించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ సనత్ నగర్, ఫతేనగర్ లో జరిగింది ఈ ఘటన. బీహార్ కు చెందిన ఓ వెల్డర్ తన కుటుంబంతో ఫతేనగర్ పైప్ లైన్ రోడ్లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు 3 కుమార్తెలు. రెండో కుమార్తె 4 ఏళ్ల వయసున్న ఈ బాలిక 1వ తరగతి చదువుతోంది. స్కూల్ నుంచి ఇంటికొచ్చి ఆడుకుంటున్న బాలికను ఇంచెమూల్లో అనే 25 ఏళ్ల వ్యక్తి చాక్లెట్ ఇస్తానని నమ్మించి పాపనెత్తుకెళ్లాడు. పాపపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. కామందుడి చేష్టలకు భయపడిన బాలిక బిగ్గరగా కేకులు వేసింది. గమనించిన స్థానికులు పాప తల్లికి విషయం చెప్పారు. పరుగున వెళ్లి తల్లి చూసేసరికి జరిగిన ఘోరం కళ్ల ముందు కనిపించింది. తనపై జరిగిన దారుణం గురించి బిడ్డ చెప్పడంతో తల్లికి ఆవేశం కట్టలు తెంచుకుంది. గమనించిన స్థానికులంతా కలిసి ఆ మధాంధుడు ఇంజమూల్ హక్ అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కామందుడు హులక్ ను పోలీసులు అప్పగించారు జనం. स्कूल से आई, हम खाना खिला के इसको आज बर्तन धोने लगे तो ये खेलने के लिए बाजू में गली में निकल गई तो लड़के आए, इसको हाथ पकड़ के अंदर लेके गए तो हम नहीं देखे उन्होंने क्या किया नहीं किया ये सब मेरे को मालूम नहीं है। मैं अपने रूम में थी, आई आवाज लगाई कि किधर है तो मेरा आवाज सुना, वो लड़का बाहर निकाल दिया, दरवाजा खोल कर देखा ये रो रही थी। इसका जो कपड़ा था वो साइड में था, मैं देखी तो पूरा ऑयल डाल के था तो हम चिल्लाने लगे, बोले तो बाहर से आदमी है। बोले क्या हुआ? मैं बोले रेप हुआ। तो वो बोल रहा है कि कुछ भी नहीं है, हम कुछ भी नहीं करे तो हम लोग आवाज लगाए, हम मारने के लिए बोलते मेरे को मारने नहीं दिए, अपने लोग मारे, अब बस छोड़ दिए। थाना में फोन किए, हम लोग लेके आए उनको। బాలికపై అత్యాచార యత్నం జరగడంతో చికిత్స కోసం కొండాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం పాప ప్రాణానికి ఏం ప్రమాదం లేదంటున్నారు వైద్యులు. ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయ్యి ఏం లేవు పాప మీద, అంతా హెల్దీగానే ఉంది. స్వాబ్స్ తీసుకున్న ఈ రిపోర్ట్స్ వచ్చినాక చూడాలి అంతే. కండిషన్స్ ఈజ్ హెల్దీ అండ్ నార్మల్, నథింగ్. అది చూడాలి, రిపోర్ట్స్ బట్టి తెలుస్తుంది. బయట ఎక్స్టర్నల్ ఇంజరీస్ అట్లేం లేవు పాప మీద, నథింగ్ హ్యాపెండ్. ఐ థింక్ ఇంటర్నల్ ఇంజరీస్ అవి కూడా ఏం కనిపించలేదు నాకు, మరి చూడాలి. నేను స్వాబ్స్ తీసుకుని బట్టి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేసి చూడాలి, నథింగ్.